హలో ఎవ్రీవన్! అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేసి మోస్ట్ ఆఫ్ ద ఈవినింగ్స్ ఇలానే ఉంటుందన్నమాట. సో, మా ఫ్రెండ్ అయితే తిరుమలకెళ్ళినారు రీసెంట్‌గా. నా కోసం అయితే తిరుమల లడ్డూ తెచ్చినారు. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తను బ్యాంగిల్స్ కూడా గిఫ్ట్ చేసిందన్నమాట. బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంది. నాకైతే కరెక్ట్‌గా ఫిక్స్ అయింది. అండ్ మల్టీ కలర్ ఉండేదాని వల్ల అన్ని డ్రెస్సుల మీదకి సరిపోయినట్టుంది. అండ్ చాలా హ్యాపీ. అండ్ తిరుమల నుంచి నాకు లడ్డూ వచ్చింది కదా! సో, దానికోసమైతే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ కుకింగ్‌కైతే ఇప్పుడే ప్రిపరేషన్ చేసేస్తున్నాను. కూరకు పప్పు, సాంబార్ చేసి రైస్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ ఉంది. సాంబార్ మాత్రం చేసుకోవాలనమాట. సో, ఇంకా కూరాకంతా గూడా ఇది మిక్స్‌డ్ కూరాకు. ఇక్కడ అవ్వ వాళ్ళు అమ్ముతా ఉంటారనమాట. వాళ్ళ దగ్గరైతే తీసుకుంటాను. సో, వీక్లీ ఒక 2 టైమ్స్ ఇలాంటి కూరాకైతే చేస్తాననమాట. తనంతా నీట్‌గా కడిగేసే తెస్తుంది. బట్ మనం ఒకసారి ఇంట్లో క్లీన్ జేసుకోవాలి కదా! తనైతే డైరెక్ట్‌గా నువ్వు ఇంకోసారి వాష్ చేసేసి సాంబార్ చేసేయి అని జెప్తుంది. బట్ ఇలాంటి ముదురు కాడలంతా ఉంటాయి. సో, తను ఆహ్, అవ్వ వేరే గదా! సో, ఏదైనా ఉండే అవకాశాలు ఉంటుందనేసి నేనైతే ఇలా మొత్తం తీసేసి ఒకసారి క్లీన్ చేసుకునే చేస్తాననమాట. సో, చూడండి ముదిరిపోయిండేది ఇలా చిన్న చిన్న హెయిర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, మనం బెటర్ మన వరకు మనం ఒకసారి క్లీన్ చేసుకుంటేనే తినేటప్పుడు కూడా ఒక సాటిస్ఫై ఉంటుంది. లేదంటే అయ్యో! క్లీన్ చేయలేదు ఏమైనా ఉన్నిందేమో వదిలేసామేమో ఇలా రకరకాల ఫీలింగ్స్ అయితే నాకుంటాయి. సో, ఇంకా ముదిరిపోయిండే గడ్డలంతా తీసేసి ఇలా మొత్తం వాష్ చేయడానికైతే పెట్టేశాను. సో, ఇప్పుడు వాన పడతా ఉంది కదా! అందుకే ఇలాంటి కూరాకెక్కువ దొరుకుతుంది. తనైతే పొలాలకెళ్ళి కోసుకొనొస్తుంది. దీంట్లో పచ్చిమిర్చి చెట్లుంటాయి కదా! దాన్ని కూడా కొన్ని ఆకులు తెచ్చింది. దాంట్లో అయితే కొన్ని పచ్చిమిర్చీలుండింది. ఇంకా సాంబార్‌కే ఏసేస్తాంలే అనేసి పెట్టేశాను. ఇంకా కూరాకుని ఒక 5 మినిట్స్ సోక్ చేసి పెట్టేశాను. అండ్ ఇంకా బయట బట్టలైతే తీస్తున్నాను. 2 డేస్ నుంచి ఆరుతనే ఉంది. అస్సలు బట్టలే ఆరతలేదు. వాన వస్తుంది, తడుస్తుంది, మళ్ళీ లైట్‌గా ఎండ వస్తుంది. ఇలా వెదర్ అయితే కరెక్ట్‌గానే లేదు. అంటే ప్రాపర్‌గానే లేదు. అందుకే ఇంకా ఈ రోజుకి మళ్ళీ తీసేద్దాము. ఇంకా ఇంట్లోనే ఫ్యాన్ కింద కొంచెం ఏసుకొనుంటే ఓవర్ నైట్ వదిలేస్తే సరిపోతుందనేసైతే నేను తీసేసాననమాట. లేదంటే హెవీ లోడ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ బట్టలైతే ఇంట్లో రాశి అవుతుందనేసి ఇంకా మిగతా బట్టలనైతే ఇలా వాషింగ్‌కేసేసాను. మొత్తం ఇలా చేయి పైన యేసుకుంటాననమాట. బకెట్‌లో అంతా ఏం తీసుకొని వెళ్ళను. ఎందుకంటే దీంట్లో వాటర్ లీక్ అయ్యేది గానీ అలా ఏమి ఉండదు కదా! మిషన్ వాష్ చేసినప్పుడు అందుకే. ఇప్పుడు ఇంత క్లియర్‌గా ఉంది గదా! ఇంతకు ముందే చినుకులు గూడా పడింది. సో, వెదర్ ఒకలాగైతే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. అండ్ ఇంకా ఈ తాడు పైనైతే చిన్న చిన్న బట్టలంతా ఆరేసేస్తాను. యూజువల్‌గా యూనిఫార్మ్‌నంతా నేను మిషన్‌లో వేయనన్నమాట. చేతిలోనే వాష్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. బట్ ఇప్పుడేంటంటే వాన పడతానే ఉంది. బట్టలంతా కూడా చాలా స్టాక్ ఉంది కాబట్టి ఇంకా మామూలు రెగ్యులర్‌గా వాడతాం కదా! ఆ బట్టలతో పాటే ఈరోజు మిషన్‌లోనే వేసేసాను యూనిఫార్మ్‌ని గూడా. సో, ఇంకా సెపరేట్‌గా యూనిఫార్మ్‌ని వాష్ చేసే పనైతే ఈరోజు లేదు. ఏ లేదంటే నేను బట్టలంతా ఆల్మోస్ట్ మార్నింగ్ టైంలోనే వాష్ చేసేస్తాను. అంటే మా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిన వెంటనే నేను మిషన్‌లో ఏసేస్తాననమాట. ఇంకా అప్పటి నుంచి ఈవినింగ్ లోపల ఆరిపోతుంది. బట్ ఇప్పుడైతే అలా కాదు కదా! వెదరు వేరేగా ఉంది కాబట్టి మనం ఇలా టైంలో అయితే మార్చుకోవాల్సొస్తుంది. అండ్ ఇంకా కోల్డ్, కఫ్ అందరికీ వస్తా ఉంది కాబట్టి మాస్క్ అయితే నేను ఇంకా కంపల్సరీగా ఏసి పంపిస్తా ఉన్నాను. దట్ టూ ఎర్లీ మార్నింగే వెళ్తాం కాబట్టి బాగా చల్లగాను ఉంటుంది. ఈజీగా కోల్డ్, కాఫ్ వచ్చేస్తుంది అనే భయంకే ఏసి పంపిస్తా ఉన్నాను. అండ్ పప్పు కూడా సోక్ చేసి పెట్టింటిని. ఇప్పుడైతే డిన్నర్ స్టార్ట్ చేస్తున్నాననమాట ప్రిపరేషన్ వచ్చేసి. బట్టలంతా ఆరేసేసాను. ఇంకా లోపల ఇంకేం ఫోల్డ్ చేయలేదు. అది ఇంకొంచెం లైట్‌గా తేమున్నట్లు అనిపిచ్చింది. స్మెల్ వచ్చేస్తుంది గదా! బాగోదనేసి ఇంకా సోఫా పైన అట్లే పెట్టాను. ఇంకా ఫ్యాన్ గాలికి ఓవర్ నైట్ ఉంటే నెక్స్ట్ డే ఫోల్డ్ చేసుకోవడానికి కొంచెం బావుంటుంది. స్మెల్ అంతా రాకుండా ఉంటుందనేసి. అండ్ పప్పు అయితే మంచిగా సోక్ అయింది. నొరగంతా తీసేసి దీంతో ఒక వంకాయ అయితే యాడ్ చేస్తున్నాను. వంకాయ, టొమాటో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలనమాట. సో, వంకాయ వచ్చేసి కొంచెం హీట్ ప్రాపర్టీ గదా! ఒకవేళ ఏదైనా పాలక్ గాని అలాంటివి వండేటప్పుడు ఒక వంకాయ యాడ్ చేసినా గూడా కోల్డ్ ఎక్కువగా కాకుండా ఉంటుంది. లేదంటే కోల్డ్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అందుకే 1 లేదా 2 వంకాయలేసుకుంటాననమాట. ఇప్పుడైతే నేను మిక్స్‌డ్ కూరాకు వేసుకున్నాను కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా మొత్తం పచ్చిమిర్చినే వేశాననమాట. మిరప్పొడేమి ఏస్తలేదు. జస్ట్ నేచురల్‌గా చాలా బావుంటుంది ఉత్తి పచ్చిమిరపకాయలేసి చేస్తే.
అండ్ ఇంకా ఒక 2 విజిలయితే వదిలాను. కరెక్ట్‌గా కుక్ అయిపోతుంది. సో, ఇప్పుడు రాళ్ళుప్పేసేసి మొత్తం నీట్‌గా ఎనిపేస్తాననమాట. ఇప్పుడు రాళ్ళుప్పేసే దాని వల్ల ఈజీగా ఎనిగిపోతుంది. సో, ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. అంత మంచిగా లేత కూరాకులే వేసుకున్నాను గాబట్టి కొంచెం ఈజీగానే ఇలా మ్యాష్ అయిపోతుంది. సో, ఎంతున్నా ఇలాంటివి చేసేటప్పుడు ఆ రాళ్ళ షెట్టీని మిస్ అయిపోతాను. ఊర్లో అయితే ఉంది. బావుంటుంది దాంట్లో ఇట్లా ఎనిపేటప్పుడు సాంబారు అంతా టేస్టే వేరేలాగుంటుంది. ఇంకా ఫైనల్‌గా తిరగబాత అయితే పెట్టేస్తా ఉన్నాను. ఈరోజు తెల్లగడ్డలేమి ఎయలేదు. జస్ట్ ఆనియన్‌లోనే తిరగబాత పెట్టేస్తున్నాను. సాసులు, జీలకర్ర, ఎర్రగడ్డలనమాట. కొంచెం జీలకర్ర అయితే ఎక్కువేసుకుంటాను కూరాకు సాంబార్‌కి ఇంకా పప్పు సాంబార్లకి. ఫ్లేవర్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇంట్లో హింగు అయితే లేదన్నమాట అయిపోయింది. ఈ వాన పడేదాని వల్ల వచ్చేటప్పుడే మర్చిపోయి వచ్చేసాను. లేదనంటే నేను వచ్చేటప్పుడే తెచ్చేస్తాననమాట. ఇంటి దగ్గరే చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వితౌట్ హింగు అనే తిరగబాతు పెట్టేశాను. హింగు వేస్తే ఇంకా టేస్ట్ బావుంటుంది. చాలా చాలా బావుంటుంది. సో, ఇప్పుడు ఒకసారి నీట్‌గా కలిపేసుకుంటే సాంబార్ కలర్ చూడండి టెక్స్చర్ ఎంత బాగా కనిపిస్తుంది గదా! సో, ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా కూరకు సాంబార్ తినాలనిపిస్తుందా? అయితే చేసేయండి. రేపే చేసేయండి. హెల్త్ కూడా మంచిదే కదా! అండ్ మా పిల్లోనికైతే సర్వ్ చేసేస్తున్నాను. ఇంకా తనైతే 9:00 ఆ టైంకి పడుకుంటాడనమాట. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. నా ఈవినింగ్ అయితే ఇలా జరుగుతుందనమాట. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.